ఏమైనా తగ్గినాయా లేదా? సార్ 41 రూపీస్ ఉండే సంతూరు 37 వచ్చింది సార్. ఇది వచ్చేసి మనకి లాస్ట్ 210 ఉండే 210 సార్. ఇప్పుడు వచ్చేసి 199 అయింది. దీంట్లో ఏమైనా తగ్గినాయా? దీంట్లో కూడా తగ్గినాయి సార్, 5% వచ్చింది సార్. ఇది 5%. మొత్తం టోటల్ మనకి ఆయిల్స్ అని 5% అయింది. ఇది ఇంతకు ముందు ఎంత, ఇప్పుడు ఎంత? అంటే ఇది ఓకే, స్టాక్ ఇప్పుడు 149. ఇంతకుముందు వచ్చేసి మనం 148 అమ్ముతాం. ప్రెజెంట్ వచ్చి 135 అట్లా పడుతుంది సో అన్నిట్లోనూ డిఫరెన్స్ అనేది కనపడుతుంది. ధరలు తగ్గినాయమ్మా? మిగిలినవి ఎంత తేడా వచ్చింటుంది? ఎంత 300 వరకు వచ్చింది తేడా. నీకు తేడా ఏమైనా ఉందమ్మా ఓవరాల్ ఈ మంత్కి? అంటే అప్బీట్ 3 వచ్చిందా, కనపడిందా? లాస్ట్ మంత్ టార్గెట్కి ఈ మంత్కి తేడా కనపడుతుందా? ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం సామాన్యుడి కుటుంబ భారాన్ని, కుటుంబ ఖర్చుల్ని తగ్గించే రకంగా ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్సుల్ని తగ్గించడం జరిగింది. 28% నుంచి 18%, 12%, 5% ఇట్లా వివిధ రకాల స్లాబుల్లో ఉన్నటువంటివి 2 స్లాబులకు తగ్గించడం, ఆ 2 స్లాబుల్లో కూడా అనేక వస్తువుల్ని అతి తక్కువ ధరలకు తగ్గించడం, ప్రతి కుటుంబం కూడా సంవత్సరంలో వేల రూపాయలని ఆదా చేసే రకంగా ఈ ట్యాక్సుల భారాన్ని తగ్గించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడానికి, ఇంకా ధరలు ఎక్కడైనా అందుతున్నాయా లేదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ధరలు కిందకు చేరుతున్నాయా లేదా అని చూడటానికి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవాళ పల్లెల్లోనూ కూడా ప్రతి ఇంటింటికి కూడా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఎన్ని ట్యాక్సుల భారాన్ని తగ్గించాం. ఇవాళ మేము పథకాలు ఇస్తే డ్రైవర్లకు ఇస్తే డ్రైవర్లకు ఉపయోగపడుతుంది, రైతులకు ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది, మహిళలకు ఇస్తే మహిళలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా దీని బెనిఫిట్ అనేటువంటిది చేరుతుంది. రోజు వాడేటువంటి పేస్ట్లు, సబ్బుల దగ్గర నుంచి మొదలుకొని మధ్యతరగతి వాళ్ళు వాడేటువంటి ఏసీలు, ఫ్రిడ్జ్ల వరకు కూడా ధరలు తగ్గినటువంటి పరిస్థితి ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసేటువంటిదే నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.